నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్న నీలి సముద్రం నెమ్మదిగా ఓ నిప్పుల కొలిమిలా మారుతోంది. పైకి ఎంతో ప్రశాంతంగా అందంగా కనిపించే యూరప్ జలాలు లోపల బగబగా మండుతున్నాయి. వినడానికి ఒళ్ళు జలధరించే ఈ భయానక నిజాన్ని శాస్త్రవేత్తల బృందం అధికారికంగా ధృవీకరించింది. ప్రపంచ వాతావరణ నిర్ధారణ పరిశోధన విభాగం జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైన విషయాలు మానవాళిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. మానవ తప్పిదాల వల్ల భూమి వేడెక్కడంతో మధ్యధరా సముద్ర ఉష్ణోగ్రతలకు అదనంగా 2 డిగ్రీల సెల్సియస్ మంట తోడైంది. పశ్చిమ యూరప్ పరిధిలోని సాగర్ జలాలు 1.5 డిగ్రీల మేర నిప్పులు చెరుగుతున్నాయి. స్విట్జర్లాండ్లోని బెర్న్ యూనివర్సిటీ పర్యావరణ భౌతిక శాస్త్రవేత్త థామస్ ప్రోలిచర్ స్వయంగా ఈ విషయంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఐర్లాండ్ తీరంలోని అట్లాంటిక్ జలాల నుండి మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు అంతటా ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో పెరిగిపోతున్నాయి. గతంలో నమోదైన రికార్డులను, అత్యాధునిక వాతావరణ అనుకరణ నమూనాలను పోల్చి చూసిన నిపుణులు ఇప్పుడు నివ్వెరబోయారు. ఇది కేవలం నీరు వేడెక్కడం మాత్రమే కాదు, సాగర గర్భంలో మొదలైన ఓ నిశ్శబ్ద మారణ హోమం. సముద్రం కేవలం 1 డిగ్రీ వేడెక్కినా లోపల ఉండే జీవ వైవిధ్యం తలకిందులవుతుంది. ప్రసిద్ధ పర్యావరణ శాస్త్రవేత్త జాన్ బ్రూనో చెప్పిన వివరాల ప్రకారం పగడపు దిబ్బలు నాశనం కావడానికి ఒకే 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల చాలు. ఇప్పుడు సముద్రం లోపల జరుగుతున్న పరిణామాలు ఊహకు కూడా అందడం లేదు. వేడిని తట్టుకోలేక మూగజీవాలు చల్లని ప్రాంతాల కోసం ఉత్తర దిక్కుకు పరుగులు తీస్తున్నాయి. ఆహార గొలుసు పూర్తిగా విచ్ఛిన్నమవుతోంది. కోట్లాది మంది జీవనాధారమైన మత్స్య సంపద అంతరించిపోయే ప్రమాదపు అంచుకు చేరుకుంది. మధ్యధరా సముద్రంలో నమోదైన పరిస్థితులు మరింత వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. జూలై మాసంలో అత్యంత వేడిగా ఉన్న 2 వారాల వ్యవధిలో కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. నీరు డిప్పులా మారడం అంటే ఇదే. బే ఆఫ్ బిస్కే, ఐబీరియన్ తీర ప్రాంతాల్లో దాదాపు 90% భాగం తీవ్రమైన మెరైన్ హీట్ వేవ్స్ కోరల్లో చిక్కుకుపోయింది. పశ్చిమ మధ్యధరా పరిధిలో 80% సముద్ర వేడి తరంగాల ధాటికి అల్లాడిపోతోంది. మానవ తప్పిదాలు లేకపోతే ఇందులో సగం భాగం కూడా ఇలా వేడెక్కేది కాదని పరిశోధకులు తేల్చి చెప్పారు. తీరానికి వెళ్లి సముద్రపు నీటిలో దిగే పర్యాటకులకు ఆ వెచ్చదనం హాయిగా అనిపించవచ్చు. క్లైర్ బెర్గిన్ లాంటి పరిశోధకులు గట్టిగా హెచ్చరిస్తున్న చేదు నిజం మరొకటి ఉంది. పైకి కనిపించే నీలి అందాల కింద కంటికి కనిపించని మహా విధ్వంసం నిశ్శబ్దంగా జరుగుతోంది. సముద్రాలు వేడెక్కడం అంటే భూమి మీద నివసించే మనుషులకు కూడా పెనుముప్పు పొంచి ఉన్నట్లే. సముద్రపు ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ తీర ప్రాంతాల్లో తేమ శాతం ప్రమాదకర స్థాయికి చేరుతుంది. ఇది భూభాగంపై ఎండ తీవ్రతను, ఉక్కపోతను నరకప్రాయంగా మారుస్తుంది. మహాసముద్రాలు ఇప్పుడు జీవరాశిని కాపాడే అమృత భాండాలు కావు, ప్రాణాలను బలి తీసుకునే నిప్పుల కొలనుగా మారుతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి ఇది ఆరంభం మాత్రమే. మనం పీల్చే గాలిని, మనం జీవించే భూమిని రక్షించే సాగరాలు ఇలా ఉడికిపోతుంటే రేపటి మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోంది. కాలం మించిపోకముందే మేల్కొనకపోతే ఈ ఉడుకుతున్న సముద్రాలే ప్రపంచాన్ని నిలువునా దహించి వేసే రోజు ఎంతో దూరంలో లేదు. ఇట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.